ఒక హీరో తన ముసుగు తీసి నేనే ఆ హీరోని అని ప్రపంచానికి చెప్పేస్తే ఏమవుతుంది? సాధారణంగా అక్కడితో కథలు ముగిసిపోతాయి. కరెక్ట్. కాని మనం ఈరోజు చర్చించబోయే కథ అక్కడి నుండే మొదలవుతుంది. టోనీ స్టార్క్ నేనే ఐరన్ మ్యాన్ అని ప్రకటించిన తర్వాత అతని జీవితం మరింత కాంప్లికేటెడ్గా మారుతుంది. ఒకేసారి 2 యుద్ధాలు. అవును. ఒకవైపు తన తండ్రి గతం నుండి పుట్టుకొచ్చిన ఒక శత్రువు, మరోవైపు తన గుండెల్లోనే ఉన్న టెక్నాలజీ, అదే తన ప్రాణాల్ని తీస్తున్న ఒక భయంకరమైన రహస్యం. ఈ 2 యుద్ధాలను అతను ఎలా ఎదుర్కొన్నాడు? ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఎందుకంటే ఈ కథలో అసలైన సంఘర్షణ బయట శత్రువులతో కాదు, టోనీ లోపలే జరుగుతుంది. సరిగ్గా. వారసత్వమనేది ఒక వరమా లేక శాపమా? ఒకరి బహిరంగ గుర్తింపు వారి అంతర్గత నిజానికి ఎంత భిన్నంగా ఉంటుంది. తనను కాపాడుతుందని నమ్మిన టెక్నాలజీనే తన్ను చంపుతున్నప్పుడు ఒక మేధావి ఎలాంటి మానసిక నరకాన్ని అనుభవిస్తాడు? ఈ కథలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. కథ మొదలవ్వడమే ఒక విచిత్రమైన పరిస్థితితో మొదలవుతుంది. ప్రపంచమంతా టోనీ స్టార్క్ను ఒక సెలబ్రిటీగా, ఒక రక్షకుడిగా చూస్తుంటే, అదే సమయంలో రష్యాలోని ఒక చీకటి గదిలో అవును, ఇవాన్ వాంకో అనే వ్యక్తి తన తండ్రి చావు బతుకుల మధ్య ఉండగా స్టార్క్ టెక్నాలజీకి సంబంధించిన పాత బ్లూప్రింట్లను చూస్తూ ఉంటాడు. ఈ ఇద్దరి ప్రపంచాల మధ్య అసలు సంబంధమేంటి? ఆ సంబంధమే ఈ కథకు పునాది. ఇవాన్ వాంకో తండ్రి ఆంటోన్ వాంకో ఒకప్పుడు టోనీ తండ్రి హోవర్డ్ స్టార్కుతో కలిసి పనిచేశాడు. ఆర్క్ రియాక్టర్ టెక్నాలజీ మీద. అవును. కాని హోవర్డ్ అతన్ని వెన్నుపోటు పొడిచి దేశం నుండి వెలివేశాడని వాంకో కుటుంబం నమ్ముతోంది. ఆ పగ, ఆ అవమానం అదంతా ఇవాన్ రక్తంలో కలిసిపోయింది. అంటే తన తండ్రి పేదరికంలో చనిపోతుంటే స్టార్ కుటుంబం మాత్రం కీర్తి, సంపదతో తులుతూగడం అతను సహించలేకపోయాడు. అస్సలు సహించలేకపోయాడు. అందుకే స్టార్కు పేరును, అతని వారసత్వాన్ని నాశనం చేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అది కేవలం పగ్గ కాదు, దశాబ్దాలుగా అణచివేయబడిన ఆక్రోశం. అంటే ఒకవైపు ఒక వారసత్వం ప్రతీకారంతో రగిలిపోతుంటే, మరోవైపు టోనీ స్టార్క్ తన తండ్రి వారసత్వాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నాడు. స్టార్క్ ఎక్స్పో రూపంలో. కాని ఆ వేడుక వెనుక కూడా ఒక విషాదం దాగి ఉంది కదా? ఖచ్చితంగా. పైకి టోనీ చాలా ఆనందంగా, గర్వంగా కనిపిస్తాడు. కాని లోపల అతను రోజురోజుకీ చచ్చిపోతున్నాడు. తన ప్రాణాలను కాపాడుతున్న ఆర్క్ రియాక్టర్లోని పిల్లేడియం, ఆ మూలకం నెమ్మదిగా అతని రక్తంలోకి విషాన్ని పంపిస్తోంది. ఇది ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, ఏ టెక్నాలజీ అయితే అతనికి ఐరన్ మ్యాన్ అనే గుర్తింపునిచ్చిందో అదే టెక్నాలజీ ఇప్పుడు అతని ప్రాణాలను తీస్తోంది. ఈ నిజాన్ని ఎవరితోనూ పంచుకోలేక అతను ఒంటరిగా కుమిలిపోతున్నాడు. ఆ ఒంటరితనం, ఆ చావు భయం అతని ప్రవర్తనలో చాలా మార్పులు తీసుకొచ్చినట్టనిపిస్తోంది. ఉన్న పడంగా పెప్పర్పాట్స్ను కంపెనీ సీఈఓగా చేయడం, నటాలీ రష్మన్ అనే కొత్త అసిస్టెంట్ను పెట్టుకోడా, ఇవన్నీ చాలా హఠాత్తుగా తీసుకున్న నిర్ణయాలు. అవి కేవలం నిర్ణయాలు కావు, అవి అతని నిస్సహాయతకు నిదర్శనాలు. తాను పోయిన తర్వాత తన సామ్రాజ్యం కూలిపోకూడదనే తాపత్రయం ఒకవైపు, మరోవైపు తన చావును వాయిదా వేయడానికి, దాని నుండి పారిపోవడానికి చేస్తున్న ప్రయత్నాలు. అవును. తన జీవితం మీద తనకే నియంత్రణ లేనప్పుడు కనీసం తన చుట్టూ ఉన్నవాటినైనా నియంత్రించాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను మొనాకో గ్రాండ్ ప్రీ రేసులో పాల్గొనాలని ఒక పిచ్చి నిర్ణయం తీసుకుంటాడు. అది ఒక రకంగా ఆత్మహత్యా ప్రయత్నమే. అందరూ చూస్తుండగా మొనాకో రేస్ ట్రాక్ మీద దాడి చేయడం, అది చాలా పెద్ద రిస్క్ కదా. అసలు వాంకో ఉద్దేశమేంటి? టోనీని అక్కడే చంపేయాలా? చంపడం కాదు, అతని లక్ష్యం ఇంకా పెద్దది. దేవుడు కూడా రక్తమోడుతాడు అని నిరూపించడం. ఐరన్ మ్యాన్ అనే ఒక అజేయమైన బింబాన్ని పగలగొట్టి ప్రపంచం దృష్టిలో అతన్ని ఒక సాధారణ మనిషిగా, ఓడించగల మనిషిగా చూపించడమే వాంకో ప్లాన్. దాడితో అతను దాన్ని సాధించాడు. పూర్తిగా. ఐరన్ మ్యాన్ను అందరి ముందు అవమానించాడు. ఆ ఒక్క సంఘటనతో ఐరన్ మ్యాన్ టెక్నాలజీ అంత సురక్షితం కాదనే భయాన్ని ప్రభుత్వంలో, ప్రజల్లో నాటాడు. ఈ అవకాశాన్నే టోనీ ప్రత్యర్థి జస్టిన్ హ్యామర్ వాడుకున్నాడు. అవును. వాంకోను జైలు నుండి తప్పించి అతనికి వనరులిచ్చి ఐరన్ మ్యాన్కు పోటీగా ఆయుధాలు తయారు చేయమని అడిగాడు. ఇదొక ప్రమాదకరమైన కలయిక. చాలా ప్రమాదకరమైనది. హ్యామర్కు డబ్బు, పలుకుబడి ఉన్నాయి కాని టోనీలాంటి ప్రతిభ లేదు. వాంకోకు ప్రతిభ ఉంది కాని వనరుల్లేవు. ఇద్దరి ఉమ్మడి శత్రువు టోనీ స్టార్క్. అంతే.
కాని వాంకో కేవలం హ్యామర్ చెప్పినట్టు సూట్స్ తయారు చేయట్లేదు. వాటిని తన నియంత్రణలో ఉండే డ్రోన్లుగా మార్చాలని రహస్యంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అంటే హ్యామర్ను ఒక పావుగా వాడుకుంటున్నాడు. తన ప్రతీకారాన్ని మరింత పెద్ద ఎత్తున తీర్చుకోవాలనేది అతని ఆలోచన. అయితే వాళ్లు తమ ప్లాన్ అమలు చేసేలోపు టోనీ తన సొంత ప్రపంచంలో తనే కుంగిపోతున్నాడు కదా. తన పుట్టినరోజు పార్టీలో జరిగిన సంఘటన. అవును, అక్కడే కథలో అసలైన విషాదం మొదలవుతుంది. తన చావు ఖాయమని నమ్మిన టోనీ తన పుట్టినరోజు పార్టీలో ఐరన్ మ్యాన్ సూట్ వేసుకుని తాగి చాలా దారుణంగా ప్రవర్తిస్తాడు. అది చూడ్డానికి చాలా కష్టంగా ఉంటుంది. అది ఒక రకమైన స్లోమోషన్ సూసైడ్. తనను చంపుతున్నది టెక్నాలజీనే. అయినా ఆ నిజాన్ని ఎవరితోనూ పంచుకోలేక తన ఐడెంటిటీలో భాగమైన ఐరన్ మ్యాన్ సూట్నే తన విధ్వంసానికి వాడుకున్నాడు. అది చూసి అతని స్నేహితుడు జేమ్స్ రోడ్స్ తట్టుకోలేకపోయాడు. సహజమే కదా. వాళ్ళిద్దరి మధ్య జరిగిన పోరాటము చాలా బాధాకరంగా ఉంటుంది. అది ఇద్దరు శత్రువుల మధ్య జరిగిన యుద్ధంలా లేదు. అస్సలు కాదు. రోడ్స్ అతనితో పోరాడింది శత్రువుగా కాదు, ఒక స్నేహితుణ్ణే కాపాడుకోవాలనే నిస్సహాయమైన ఆందోళనతో. తన కళ్ల ముందే ఒక స్నేహితుడు తనను తాను నాశనం చేసుకుంటుంటే అతని ఎలా ఆపాలో తెలియని ఆవేదన ఆ పోరాటంలో కనిపిస్తుంది. అందుకే అతను ఆ సూట్ను తీసుకుని వెళ్ళిపోతాడు. టోనీని ఆ సూట్కు దూరం చేస్తేనైనా అతను బాగుపడతాడేమోనని ఒక చిన్న ఆశ. పర్ఫెక్ట్. టోనీ కొత్త అసిస్టెంట్ నటాలీ రష్మన్ నిజానికి ఒక ఏజెంట్ అని తెలిసినప్పుడు టోనీ షాకవుతాడు. కానీ నిక్ ఫ్యూరీకి తన తండ్రితో కూడా పరిచయం ఉందని తెలియడం. అది కథలో ఒక కీలకమైన మలుపు. తన సమస్యలతో ఒంటరిగా పోరాడుతున్నానని అనుకుంటున్న టోనీకి తనపై ఒక కన్ను మేసి ఉంచిన ఒక పెద్ద వ్యవస్థ ఉందని అర్థమవుతోంది. ముఖ్యంగా అతను ద్వేషించే తన తండ్రి గురించి. అవును, తనను ఎప్పుడూ అర్థం చేసుకోలేదని భావించే తన తండ్రి గురించి ఫ్యూరీ చెప్పిన మాటలు టోనీ ఆలోచనా విధానాన్ని మారుస్తాయి. అతని తండ్రి గతం కేవలం ఒక జ్ఞాపకం కాదు, అది వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే ఒక శక్తి అని అతనికి తెలుస్తోంది. ఫ్యూరీ అతనికిచ్చిన పాత పెట్టెలో ఏముంది? అదే అతని సమస్యకు పరిష్కారాన్నిచ్చిందా? ఆ పెట్టెలో అతని తండ్రి పాత డైరీలు, వీడియో ఫుటేజులు ఉన్నాయి. వాటిని చూస్తున్నప్పుడు టోనీకి ఒక నమ్మలేని నిజం తెలుస్తోంది. ఏంటది? తండ్రి ఒక రహస్య సందేశాన్ని దాచాడు. సందేశమా? అది ఒక కొత్త మూలకం యొక్క అణు నిర్మాణం. ఆ రోజుల్లో దాన్ని సృష్టించే టెక్నాలజీ హోవార్డ్ దగ్గర లేదు. కాని భవిష్యత్తులో తన కొడుకు అంతకంటే గొప్పవాడై దాన్ని సృష్టిస్తాడని నమ్మాడు. అద్భుతం. అంటే తన తండ్రి తననెప్పుడూ ప్రేమించలేదని, తనను పట్టించుకోలేదని అనుకున్న టోనీకి తన భవిష్యత్తు కోసం, తన ప్రాణాలను కాపాడటం కోసం తన తండ్రి ఎంత ముందుచూపుతో ఒక దారిని చూపించాడో అర్థమైంది. సరిగ్గా. ఇక్కడే ఒక అద్భుతమైన సింబాలిజం ఉంది. టోనీ శరీరాన్ని నాశనం చేస్తున్న విషం, పెల్లేడియం, అతని తండ్రి సృష్టించిన టెక్నాలజీ నుండే వచ్చింది. దానికి విరుగుడు కూడా. విరుగుడు కూడా తన తండ్రి భవిష్యత్తు కోసం దాచిన ఒక రహస్యం నుండే దొరికింది. అంటే తన తండ్రి వారసత్వంలోని సమస్యను అదే వారసత్వంలోని పరిష్కారంతో అతను అధిగమించాడు. ఇది కేవలం ఒక సైంటిఫిక్ బ్రేక్ త్రూ కాదు. కాదు, అది తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధానికి ఒక కొత్త అర్థాన్నిచ్చింది. ఆ క్షణంలో టోనీ తన తండ్రిని క్షమించాడు, తనను తాను క్షమించుకున్నాడు. కొత్త మూలకాన్ని సృష్టించి తన ఆర్క్ రియాక్టర్ను అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత టోనీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. అతను మళ్లీ ఐరన్ మ్యాన్గా పుట్టినట్టు అనిపిస్తోంది. అవును, ఎందుకంటే ఇప్పుడతని చేతిలో ఉన్నది కేవలం శక్తి కాదు, ఒక ప్రయోజనం. చావు భయం నుండి బయటపడ్డాడు. తన తండ్రి వారసత్వాన్ని ఒక భారంగా కాకుండా ఒక స్ఫూర్తిగా చూడటం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి స్టార్క్ ఎక్స్పోలో జస్టిన్ హ్యామర్ వాంకో తయారుచేసిన డ్రోన్లను ప్రదర్శిస్తుంటాడు. రోడ్స్ కూడా అక్కడే ఉంటాడు, ప్రభుత్వం ఆధునీకరించిన వార్ మెషీన్ సూట్లో. కాని అదంతా వాంకో పెనిన ఉచ్చు అని వాళ్ళకి తెలీదు. హ్యామర్ ఆ డ్రోన్లను ప్రదర్శించగానే వాంకో వాటన్నిటినీ, రోడ్స్ యొక్క వార్ మెషీన్ సూట్ను కూడా తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఎక్స్పో మొత్తం ఒక యుద్ధభూమిగా మారిపోతోంది. టెక్నాలజీ తప్పుడు చేతుల్లో పడితే ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఇది కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ప్రజలను కాపాడటానికి తయారుచేసిన సైనికులే ప్రజల మీద దాడి చేయడం మొదలుపెడతారు. ఇప్పుడు టోనీ ముందున్న సవాలు చాలా పెద్దది. ఒకవైపు డ్రోన్లు, మరోవైపు శత్రువు నియంత్రణలో ఉన్న తన ప్రాణస్నేహితుడు. ఇది అతని పునర్జన్మకు అసలైన పరీక్ష. అతను డ్రోన్లతో పోరాడుతూనే రోడ్స్ను గాయపరచకుండా కాపాడాలి. ఇక్కడే ఏజెంట్ నటాషా రోమనోఫ్. అవును,
ఆమె రంగంలోకి దిగి హ్యామర్ ఫ్యాక్టరీలో ఉన్న వాంకోక్ కంట్రోల్ సిస్టమ్ను రీబూట్ చేసి వార్ మెషిన్ సూట్ను అతని నియంత్రణ నుండి విడిపిస్తుంది. ఆ తర్వాత ఐరన్ మ్యాన్, వార్ మెషిన్ కలిసి నిలబడతారు. ఆ ఇద్దరు స్నేహితులు కలిసి పోరాడ్డం చూడ్డానికి చాలా బావుంటుంది. వాళ్ల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోయి ఒకరినొకరు నమ్ముతూ వాళ్లు డ్రోన్లను నాశనం చేస్తారు. అది కేవలం యాక్షన్ సీక్వెన్స్ కాదు, అది వాళ్ల స్నేహం యొక్క పునరుద్ధరణ. చివరికి వాంకో తన అత్యంత శక్తివంతమైన సూట్తో వాళ్లనెదుర్కొంటాడు. అతనిది కేవలం ప్రతీకారం కాదు, అదొక విధ్వంసకరమైన ఆత్మహత్యా సదృశ్య దాడి. తనతో పాటు స్టార్క్ వారసత్వాన్ని కూడా అంతం చేయాలని చూస్తాడు. కాని టోనీ, రోడ్స్ కలిసి ఒకరికొకరు సహకరించుకుని అతన్ని ఓడిస్తారు. ఓటమిని అంగీకరించలేని వాంకో తన సూట్లోనే డ్రోన్లను పేల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. అతని ప్రతీకార దాహం చివరికి తననే బలి తీసుకుంది. అవును, అతని కూడా తన తండ్రి వారసత్వపు బాధితుడే, కాని టోనీలాగా దాని నుండి బయటపడే మార్గాన్ని అతను వెతుక్కోలేకపోయాడు. ద్వేషంలోనే బతికాడు, ద్వేషంతోనే చనిపోయాడు. ఈ సంఘటనల తర్వాత టోనీ, రోడ్స్ ఇద్దరికీ ప్రభుత్వం నుండి గౌరవం లభిస్తుంది. అంతా సర్దుకున్నట్టు అనిపిస్తుంది. కాని అప్పుడే నిక్ ఫ్యూరీ వచ్చి టోనీకొక ఫైల్ ఇస్తాడు. అందులో ఏముంది? అది అవెంజర్స్ ఇనిషియేటివ్కి సంబంధించిన ఫైల్. ఐరన్ మ్యాన్ను టీంలోకి తీసుకోవాలని షీల్డ్ భావిస్తుంది. కానీ టోనీ స్టార్క్ను కాదు. సరిగ్గా. అతని వ్యక్తిత్వం చాలా అస్థిరంగా, అహంకారంతో ఉందని, అతనొక టీంలో పని చెయ్యలేడని వాళ్లు ఒక అంచనాకు వస్తారు. అందుకే అతన్ని ఒక సలహాదారుగా మాత్రమే పరిగణిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఐరన్ మ్యాన్ను అంగీకరించారు కానీ టోనీ స్టార్క్ను తిరస్కరించారు. అవును. చివరికి టోనీ తన లోపల బయట ఉన్న శత్రువులపై గెలిచాడు. తన అనారోగ్యాన్ని నయం చేసుకున్నాడు, స్నేహితుడితో కదిశాడు, తన తండ్రి వారసత్వాన్ని ఒక పునాదిగా స్వీకరించాడు. అతని ప్రయాణం ఇక్కడితో ఒక ముగింపుకొచ్చినట్టేనా? ఒక అధ్యాయం ముగిసింది అని చెప్పొచ్చు. అతను తన వ్యక్తిగత సమస్యలను అధిగమించాడు. కాని ఒక పెద్ద ప్రపంచంలో అతనొక చిన్న భాగం మాత్రమేనని అతనికిప్పుడు అర్థమైంది. ప్రపంచాన్ని కాపాడటానికి ఒక కవచాన్ని నిర్మించుకున్న వ్యక్తి అసలైన పోరాటం తన లోపల ఉన్న విషంతోనే చేయాల్సొచ్చింది. ఇది మన జీవితాల గురించి ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. మనల్ని నిలబెడుతున్నాయని మనం నమ్మే ఏ ఆర్క్ రియాక్టర్లు, అవి మన ఉద్యోగం కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, లేదా మన గుర్తింపు కావచ్చు, అవే మనల్ని నెమ్మదిగా వెనక్కి లాగుతున్నాయా? మరియు మన పురోగతికి కావలసిన కీలకం మనం పట్టించుకోని ఏ తెలియని వారసత్వంలో దాగి ఉండవచ్చు.